కింద వీడియోలోట నేను చెప్పాను ఇక్కడ బోటింగ్కి 600 అని. చూడండి ఎట్లాగే ఇతను అంటే చాలా బాగా ఇక్కడ చేయిస్తున్నారు, సూపర్గా చేయిస్తున్నాను. కానీ 600 అంటే చాలా ఎక్కువ అండి. ఈ బోటుకు కూడా ఎక్కువ పెట్రోల్ ఏమి అయిపోదండి. మేము ఇవన్నీ యూజ్ చేసినాను. మా దగ్గర కూడా ఓబిఎం, మేము ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించిన మేము చెప్తున్నాం. అంటే నేను ఆల్రెడీ ఇవన్నీ యూజ్ చేసాము. ఇదంతా ఎక్కువ ఆయిల్ అయిపోదండి. వీళ్ళు ఒక 10-15 మినిట్స్కి 600, 200, 300 తీసుకుంటున్నారు. ఈ షో ఏంటంటే ఇవైతే నాకు చాలా ఎక్కువగా ఉన్నది. పార్కులో ఇలాంటివేనండి. ఇలా డెవలప్మెంట్ ఇక్కడ ఏం లేదు, మొత్తం అంత గడ్డి ఇవన్నీ పెరిగిపోయి ఉన్నాయి. ఇవి కానీ మంచిగా కానీ ఈ ఐలాండ్లో చేశారంటే సూపర్గా ఉంటుందండి. ఈ ఐలాండ్ మాత్రము అంటే మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేసి నీట్గా పార్క్ మోడల్గా చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవే ఎప్పుడూ పెట్టినవి ఇవే ఉన్నాయి. జస్ట్ అంతే, అంతగా ఇవి యూజ్ చేసుకుపోనివి అన్నీ. ఇవేంటంటే వాళ్ళు ఇంత డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఏంటంటే కొంచెం ఏదైనా ఎంజాయ్ చేయడానికే వస్తారు కదండి. ఎవరైనా వచ్చినా ఎంజాయ్ చేసే విధంగా మనము పెట్టుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇంత 120 రూపీస్ ఒక్కొక్కరికి ఇచ్చేసి ఇక్కడికి వస్తున్నారు అంటే నెక్స్ట్ ఆ లోపల కూడా ఉన్నాయండి ఇంకా కొంచెం రూమ్లోట ఇవన్నీ పిల్లల గురించి అని ఇవన్నీ అవి కూడా మొత్తం టికెట్సేనండి. ఇందులో ఫ్రీ పెడితే చాలా బాగుంటుందండి. ఇంతకు ముందే కిందటి వీడియోలు చెప్పానండి, ఫౌజీ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి కన్సెషన్ ఇస్తే చాలా బాగుంటుందండి. కానీ మన ఇండియాలో అయితే ఫౌజీ వాళ్ళు ఏంటంటే ఇలాంటి వారు యుద్ధం నెక్స్ట్ ఏదైనా వచ్చేటప్పుడే ఒక 2-3 డేస్ ఉంటుంది, తర్వాత ఎవరికి సంబంధం ఉండదు. కానీ ఇది ఉంటే నా అభిప్రాయం ఏంటంటే కొన్ని కంట్రీల్లో అయితే చాలా ఇజ్జుతూ ఉంటుందండి. కొన్ని స్టేటుల్లో కూడా ఉందండి. ఇప్పుడు మహారాష్ట్ర, అలాగే బెంగళూరు, అలాగే ఇటు నార్త్ సైడ్ నేను కాదండి, అటువైపు ఢిల్లీ కాదండి, ఉత్తరప్రదేశ్ అటు సైడ్ వెళ్తే చాలా కేజ్ ఉంటుందండి ఈ ఫౌజ్కి. కానీ మన సైడ్ మాత్రము నేను చాలా వరకు మేము ప్రోగ్రాలు ఇవన్నీ చేస్తూనే ఉంటాము. అంత ఇంపార్టెంట్. మేము బెంగళూరు వెళ్ళాము, మహారాష్ట్రలో చాలా బాగుంటుందండి. ఏంటంటే అది ఒక ఇజ్జత్ అండి ఎవరికైనా. అంతే ఇప్పుడు పోలీస్ అంటే ఇప్పుడు సివిల్లోటి ఉంటారు, సివిల్లోటి ఉంటే మంచి ఆదాయం వస్తుంది. అదే మన సెంట్రల్లో ఇప్పుడు ఎవరైనా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వాళ్ళకి ఏమి ఉండదండి, ఓన్లీ జీతం తప్ప ఇంకా అలాంటివి ఏమి బయట నుంచి ఏమి రావండి. ఏదో 1% ఆఫీసర్లు అందరూ ఉంటారండి, వాళ్ళకి పర్లేదండి, వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి అన్నీ. చూడండి జవాన్ అన్ని వాడికి ఆఫీసులు తీసేయండి, ఓన్లీ జవాన్కి ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే విరుద్ధం అనమాట మన దేశంలో. ఎవడైతే ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళకే అన్ని కన్సెషన్స్ మొత్తం అన్నీ దొరుకుతుంటాయి. ఇప్పుడు మనం జవాన్ ఉన్నాము, జవాన్కి ఎక్కడ ఏమి ఉండదండి. మనం ఎక్కడికి వెళ్ళినా మన డబ్బులే, ఏదైనా ఎనీ టైం. అదే ఒక ఆఫీసర్ కానీ మినిస్టర్ కానీ అదే ఇట్లాంటి పెద్దలు ఎవరు వచ్చినా మనకు అన్నీ ఫ్రీయే. ఈ సిస్టమ్ మారితే కొంచెం బాగుంటుందండి. కానీ మనం నేను అనడం వల్ల అలాంటివి చేంజ్ అవ్వండి. ఎందుకంటే ఇదంతా బిజినెస్ అయిపోయింది. ఎవడైతే కోటీశ్వరుడు ఆడే కోటీశ్వరుడుగా ఉంటాడు. ఇవన్నీ కూడా చూడండి బాగా వీళ్ళు పెట్టారు ఇక్కడ ఇవన్నీ. అప్పుడులాగే అంతే చిన్న పెట్టారు. ఇంక డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయము. ఇది ఇంకా డెవలప్మెంట్ చేస్తే అంటే లోపలైతే చాలా ప్లేస్ ఉన్నది. ఏమో మరి అంటే వర్షాకాలం ఎక్కువ వాటర్ వచ్చేస్తుందని చేయడం లేదు. లేదంటే వాటర్ వచ్చే ప్రదేశాల్లో చేయకండి, వాటర్ రాని ప్రదేశాల్లో అక్కడ కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కువగా ముంపు వచ్చినట్టు మునిగిపోతాయి, ఇవన్నీ నుక్సాన్ అవుతుంది ఏటో మరి మనకి ఐడియా లేదు. కానీ వీళ్ళు అలాంటి సందర్భంలో హైట్గా కొంచెం చేసి వాటర్ రాకుండా అంటే అలాంటి పరిస్థితుల్లో అంటే వాటర్ రాకుండా ఏదైనా కొంచెం హైట్ చేసి అలాంటి ప్రదేశాల్లో కొంచెం ఎంటర్టైన్మెంట్కి చేసి ప్రజలకి ఏంటంటే కొంచెం కొంచెం ఎంజాయ్ చేసినట్టుగా కొంచెం తక్కువ రేట్లకి అక్కడ వాటర్ కూడా ఉందండి. వాటర్ తీసుకుని ఏదైనా చాలా రేట్ అండి ఇక్కడ. అన్నీ కూడా 10 రూపీస్ బయట నుంచి. ఇప్పుడు మనము సినిమా హాల్లో చూడండి, పెద్ద ఐమాక్స్ అలాంటి వెళ్తే ఎలా తీసుకుంటారో మన దగ్గర అట్లాగేనండి. అన్నీ ఉందండి ఇక్కడ. బయట 10 రూపాయలు అయితే అక్కడ డబ్బులు ఉంటాయండి. ఎగ్జాంపుల్ సినిమాలో తీసుకోండి, ఎక్కడైనా మనం బయట 10 రూపాయలు అయితే అక్కడ 100 రూపాయలు ఉంటుంది. సో ఇదైతే బాగోలేదు. చూడండి ప్రజలు కూడా అంతేనండి, ఎవరు అడిగేవాళ్ళు లేరు, అడిగినే ఆయనకి రెస్పాన్స్ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు.
ఎవరు కూడాను ఆయనకి రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇలాగ మన దేశం ఇలాగ ఎట్లాగే ఉన్నదండి. ఇది చూడండి, ఇవండి ఇక్కడ నైట్కి ఇక్కడ ఉండాలంటే రిసెస్ ఇవన్నీ ఈ రూమ్స్ అనమాట. నేనైతే అడగలేదండి, ఇక్కడైతే రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓసక్త ఉండవలసును, అంటే నైట్కి ఏదైనా ఇందులో ట్రై చేయడానికి అనుకుంటున్నాను. అదనమాట. ఇవంతా కూడాను ఓపెన్ ప్లేస్ అండి, ఇక్కడ ఏం లేవు చూడండి, మొత్తం ఇదంతా ఖాళీ అని. ఇక్కడ ఉంటే చాలా బాగుంటుందని మన అభిప్రాయము. ఇదంతా రూమ్స్. ఇక్కడ ఒకటి కట్టారండి, సింహం అంటే పెద్ద విగ్రహం లాంటిది. అది లాస్ట్లో నేను చూపిస్తాను. సో 1 hour 2 hours కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అండి, అంత లోపలికి వచ్చి అలాగా. అది కూడా అండి ఇవన్నీ ఉన్నాయి. సో అంటే అవన్నీ పెట్టారు చూడండి. ఇవన్నీ పాములు ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ వర్షం కాలంలో అయితే చిన్న చిన్న పిల్లలు అందరూ వస్తారు కదండి, పాములు ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకా వేరే ప్రమాదాలు జరిగే తేళ్ళు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ నీట్గా ఉంటే కొంచెం బాగుంటుంది. చెప్పాను ఫస్ట్, ఇది తప్ప ఇంక ఇక్కడ ఈ పార్కులో ఇంకేం లేవండి, ఇదే ఉన్నాయి. నెక్స్ట్ అలా ఉయ్యాలు అయిపోటండి, ఉయ్యాలు ఊగుతున్నారా అవే ఈ పార్కులో మొత్తం. నెక్స్ట్ నువ్వు డబ్బులు ఇచ్చే కానీ చేయించుకోవాలండి ఏదైనా బోటింగ్ కానీ ఇంకా వేరేది ఏదైనా చేయాలంటే డబ్బులు తప్ప మరి ఇంకేమీ ఇక్కడ లేవండి. అందరూ కూడా అంతేనండి. ఇప్పుడు ఎవరైనా డబ్బుల గురించి ఇవన్నీ చేస్తారు. చూడండి, ఇదిగోండి సింహం చెప్పాను కదా ఫస్ట్, సింహం విగ్రహం అనేది. ఇది కూడాను బాగున్నదండి. ఇవంతా కూడా మా పిల్లలు ఇలాగా మేము కొంచెం ఎంజాయ్ చేసాము. తర్వాత మేము అయిపోయింది. కొంచెం అన్ని ఎక్విప్మెంట్ పెడితే కొంచెం అందరు కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడైతే ఐలాండ్ అన్నీ నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. చాలాసార్లు వచ్చామండి. సో అంటే అక్కడ వరకే లోపల వరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాము మేము. అంటే లోపలికి రాలేదు, ఎవరికైనా తీసుకొచ్చి మేము కూడా ఇక్కడ డ్యూటీలు చేసేవాళ్ళము. కానీ మాకు కూడా ఎక్కడే మేము డ్యూటీలు చేసాము సార్. చాలామందికి మేము హెల్పింగ్ కూడా చేసాము. అంతే, చాలామందికి అక్కడ మేము స్విమ్మింగ్ మాకు ఇదైతే ఇక్కడ అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాద్, థ్యాంక్ యూ.